ఎలా ఉంది లడ్డు? మంచిగుంది. ఆ? మంచిగుంది. మంచిగుందా? రుచి చూసావా? హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చావా? లడ్డు టేస్ట్ చేసావా? చేసాలే. ఇంకా తినలేదా? టేస్ట్ తిన్నామంట కదా రాత్రి. ఎలా ఉంది లడ్డు? బాంది. చాలా బాగుందా? నచ్చిందా? సోదరా ఎక్కడి నుంచి వస్తున్నారు? అమరావతి అండి. అమరావతి నుంచి వచ్చారా? అవునండి. ఏంటి లడ్డు ఎలా ఉంది? రుచి చూసారా? ఇంకా చూడలేదు, చూస్తాం, చూడాలి. ఏంటి దర్శనం బాగా అయిందా? చాలా బాగా అయిందండి. ఇంతకు ముందు ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు? జస్ట్ ఒక 6 months బ్యాక్ వచ్చాను. 6 months బ్యాక్ ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చాలా ప్రశాంతంగా అయిందండి. ఓకే, గతంలో ఎలా ఉండేది? గతంలో కొంచెం ఇదిగా ఉండేది, అంటే రావడానికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం. టికెట్స్ బుకింగ్ అయినా ఏదైనా. ఇప్పుడు టికెట్ బుకింగ్ కానీ ఏదైనా కానీ ఇమీడియట్ గా అయిపోతుంది. ఓకే, స్వామివారిని దర్శనం చేసుకునే దాంట్లో భాగంగా మీరు క్యూ లైన్ లో నిలబడతారు కదా, అప్పుడు మీకు పాలు గాని అలాగే ఆహారం గాని త్రాగునీరు గాని ఇవన్నీ అందినయా? ఇప్పుడు మేము ఉన్నదానికి అంత అవసరం రాలేదు. జస్ట్ ఒక 15 minutes ఉన్నాం, అవసరం రాలేదు. ఓకే అమ్మ, మీరు చెప్పండి లడ్డు ఎలా ఉంది? ఇంకా రుచి చూడలేదు, రుచి చూడాలి. ఓకే, గతంలో ఎప్పుడు వచ్చారు? ఒక 6 months అయింది 6 months కి. కలిసి వచ్చాం. ఓకే, 6 months బ్యాక్ ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు ముందు అంత ప్రశాంతంగా అనిపించలేదు, ఎందుకు కొంచెం మారినట్లు అనిపిస్తుంది. మరి అంత తేడా ఏంటో తెలీదు, ఓకే, బాగున్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకున్నారా? దర్శనం బాగా చేసుకున్నాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి. ఎందుకంటే ఇది వరకు 50 రూపాయలు చొప్పున ఎన్ని లడ్డూలు కావాలని ఇచ్చేవారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఏంటంటే మనిషికి 4 లడ్డూలు మాత్రమే ఇస్తాం, ఆధార్ కార్డు ఉంటే పైకి వెళ్ళి తెచ్చుకోవాలి అని చేస్తాం. ఈ కౌంటర్లో కింద కౌంటర్లు చెప్తున్నారు, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళమన్నారు. కొంతమంది ఆధార్ కార్డు లేని వాళ్ళు ప్రసాదాలు తీసుకెళ్తే కొద్దిగా ఇబ్బందిగా జరుగుతుంది. అని చేస్తే ఈ ఆధార్ కార్డు సిస్టమ్ తీసేసి లడ్డు ఫ్రీ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అది ఎందుకంటే మేము రేటు విషయంలో దేనికి కూడా కాంప్రమైజ్ అవట్లా. కానీ ఇది వరకు లాగా పాత పద్ధతిలో లడ్డూలు ఆధార్ కార్డు లింక్ లేకుండా ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు పట్టుకెళ్ళేలాగా భక్తులకి చేస్తే బాగుంటుందని మేము కోరుకున్నాం. ఎందుకంటే తిరుపతి అనగానే మేము తిరుపతి వస్తున్నాం అనగానే ప్రతి ఒక్కరు అడిగేది స్వామివారి ఒక లడ్డు. ఏం అడగరండి, డబ్బు అడగరు, నగలు అడగరు. తిరుపతి వెళ్తున్నాం అంటే మాకు లడ్డు ఇవ్వండి, మాకు ప్రసాదం ఇవ్వండి, అదే మాకు ముఖ్యం. అని చేత ఈ లడ్డు ఆధార్ కార్డు లింక్ తీసేసి కొద్దిగా అందరికి ఫ్రీగా లడ్డు ఇస్తే బాగుంటుంది అని చెప్పి మేము కోరుకుంటున్నాం. బెంగళూరు ఇంకా బ్యాంక్ నుంచి ఇచ్చారు. ఏంటి చెప్తారు, లడ్డు తీసుకొని రావద్దు అంటారు. ఒక లడ్డు వద్దు, అట్లే రావాల నువ్వు అంటే ఇక్కడంతా చూసిన ఇంకా ఒక 5 లడ్డు తీసుకొని ఉండాను అట్లా చెప్తారప్ప. ఏమి ఇది కథ తెలియదు, ఏమనేదే తెలియదు. ఇంతకు ముందు ఎన్నిసార్లు వచ్చారమ్మా ఇక్కడికి? ఒక నెలకు ఒక్కితా వస్తాను నేను, వస్తే బెంగళూరు ఇంకా ఒక నెలకు వచ్చి. పోయిన ఏడాది వచ్చినప్పుడు ఎలా ఉంది లడ్డు, ఇప్పుడు ఎలా ఉంది లడ్డు? ఇప్పుడు నాకేమో తెలిసే లేదు, ఇంకా ఏమి తినలేదు. 2 కితాలు దర్శనం చేసినే, రాత్రి ఒక్కితా పొద్దునే ఒక్కితా. ఇప్పుడు సంవత్సరం క్రితం మీరు వచ్చినప్పుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది? నాకు ఏమి నేమో పెడితే ఒక నెల పెడితే కూడా బాగుండే. అది పెడితే ఏమైతా ఉండే, ఒక 3 దినాలు 4 దినాలు బూసి కొడతా ఉండే. బూసి పెడితే తినేకి అయితా ఉండలేదు. ఫ్రిడ్జ్ లో పెట్టాలా తినాలా, ఫ్రిడ్జ్ లో పెట్టాలా తినాలా, ఏమిటి అనేసి నేను ఇప్పుడు ఎప్పుడు టీవీలో చెప్పి మా బిడ్లు నా కోడలు అందరూ చెప్పి లడ్డు నువ్వు తీసుకొనే రావద్దు అంది. అదే ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత లడ్డు తయారీ విధానంలో స్వచ్ఛమైన నేతిని వాడుతూ ఉన్నారు. ఇప్పుడు లడ్డు రుచి ఎలా ఉంది? ఇప్పుడు ఆడ ప్రసాదం తింటే బాగుండే. బాగుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఎట్లా అనేసి మీరు చెప్పండి. నేను అంటే ప్రోక్షణ జరుగుతుంది కదమ్మా. గత పాలకులు చేసినటువంటి దాష్టికాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కడిగి పడేసేటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. ఏం భయమాయా మాకంతా, భయపడాల్సిన అవసరం లేదు. ఏమీ లేదప్పా, ఏమీ లేదా. థ్యాంక్స్ అన్నాను. వద్దు నువ్వు అట్లే వా అన్న. ఇప్పుడు ఆ అమ్మ చెప్పాను, నువ్వేమైంది చెప్పు అండ్రి. 3 దినాలు పెడితే చాలు బూసు పెడతా ఉండే తినేకే. అమిటి ఇంకా కైకంతా మెత్తుకుంటా ఉండే. మెత్తుకొని 15 ఏడాది 50 ఏడాది ఇంకా ఇక్కడ వస్తాను. అప్పుడే 50 సంవత్సరాలుగా వస్తున్నారు మీరు ఇక్కడికి. 50 సంవత్సరాలు ఇంకా గుడి స్వామి ఆడుండే, నేను మీడుంటిమే. అప్పుడు ఇంకా వస్తా ఉన్నాను. ఇప్పుడు లోపల పోయిండారా జనం. అక్కడ ఉండే రాయలు ఇట్లా రాయలు కంబి 50 వరస్ ఇంకా నేను వస్తా ఉన్నాను. అప్పుడు దర్శనం ఎలా జరిగిందమ్మా? అయ్యో బాగా చెప్తానే.
రాత్రి 12 గంటలకు ఒక దర్శనం చూస్తే పొద్దునే అదే రౌండింగ్ కొడితే పొద్దునే ఒక 6 గంటలు. ఇప్పుడు మీరు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు క్యూ లైన్ లో నిలబడ్డారు కదా, అక్కడ పాలు నీళ్లు తినడానికి ఆహారం అన్ని ఇచ్చారా? అన్ని ఇచ్చారు. ఇప్పుడు స్వామి దగ్గర కూడా కండిషన్ గా ఇస్తారు. ఇంకొక రవంత్ కండిషన్ చేయాలి అంతే. అంత మంచి చేసిండారు. ముందుగా తల్లేది నూకేది ఒకరి పైన ఒకరు పడేది లేదు. ఇంకొక రవంత ఒకే ఒక రవంత ముందుగా ఈడియాలి అంతే. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. నాకు 2 కితలు నిన్న నేను వచ్చిండేది సండే ఈవినింగ్, సండే ఇంకా పొద్దునే వరకు 2 కితలు దర్శనం చూస్తే ఒక తిడతారు అనేసి ఒక పాన్ కార్డు చూపిస్తే ఒక ఓటర్ ఐడి చూపిస్తే అంతా మాకి దేవుడిని చూసేట్లా బాగా చూసేట్లా అంతా బాగుందప్ప. ఇప్పుడు ఇంకా రవంత్ ఏమే ఆడ ఇంకేవది ప్రాబ్లం లేదు. ఈ లడ్డు క్లియర్ కావాలా. సోదరు ఎక్కడి నుంచి వచ్చారు? మండపేట నుంచి, ఈస్ట్ గోదావరి మండపేట. ఓకే, ఎన్ని రోజుల క్రితం వచ్చారు? 2 రోజులు వచ్చండి. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. ఓకే, ప్రభుత్వ చర్యలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వం అన్ని చాలా బాగున్నాయండి. ప్రభుత్వ పనితీరు బాగుందా? చాలా బాగుందండి. ఓకే, ఏంటి లడ్డు తీసుకున్నారు కదా, లడ్డు కౌంటర్ లో ఎలా ఉంది? రుచి చూసారా? రుచి చూసానండి, ఎంత బాగానే ఉందండి, చాలా బాగుంది. ఓకే, నిజం బాగుంది. గతంలో ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? సంవత్సరం ఏంది వచ్చండి. ఓకే, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు మీద ఇప్పుడు మెరుగ్గానే ఉందండి. అప్పుడు ఏంటి, అప్పుడు లడ్డు ఎలా ఉండేది? అప్పుడు టేస్ట్ పర్లేదు బాగా, దాని మీద ఇప్పుడు మెరుగ్గా చాలా బాగుందండి ఇప్పుడు. ఓకే, అంటే మీరు వార్తల్లో చూసుంటారు, తిరుమల శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డు తయారీలో స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల అవశేషాలతో ఉన్నటువంటి నూనెలు, అలాగే జంతువుల కొవ్వు వాడారు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి దాంట్లో నిజం ఉందంటే మీరు భావిస్తున్నారా? మరి తెలియదు కానీ, నిజమా అబద్ధమని తెలియదు, మనకు తెలియదు కానండి. వార్తలు పేపర్లో వార్తలు చాలా ఎక్కువ వస్తున్నాయి. చాలా ఎక్కువ పొగరాదు అంటారు కదా, అంటే అది కరెక్ట్ అండి. ఇప్పుడైందే పొగరాదు, కరెక్ట్ అండి అది. ఓకే, అంటే మీకు గతంలో లడ్డును చూసినప్పుడు, లడ్డు రుచి చూసినప్పుడు గానీ, వాసన చూసినప్పుడు గానీ ఏమనిపించేది, ఇప్పుడు ఏమనిపిస్తుంది? అంటే గతంలో వాసన మీద ఇప్పుడు అంటే నెయ్యి అది ఏదైనా సరే మీద చాలా మెరుగుగా ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది. గురుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ నుంచి వస్తున్నారు. ఏంటి దర్శనం అయిపోయిందా? సేవకు వచ్చామండి. ఓ, స్వామివారికి సేవ చేసేందుకు వచ్చారు. ఓకే, ఇక్కడ ప్రోక్షణ కార్యక్రమం జరుగుతోంది, చూసారా? చూడలేదండి, మాకు డ్యూటీలు పడుతున్నాయి, అటు వెళ్ళాల్సింది. ఓకే, ఏంటి గతంతో పోలిస్తే ఇప్పుడు లడ్డు రుచి ఎలా ఉంది? బాగానే ఉందండి. ఓకే, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? కొద్దిగా ఒక 2-3 రోజులు అయితే స్మెల్ వచ్చేదండి. ఇప్పుడైతే ఎటువంటి స్మెల్ లేవు, బాగానే ఉంది. బాగుందా? బాగుంది. రుచి ఎలా ఉంది? రుచి బాగుంది. వాసన బాగుంది. ఓకే, వ్యత్యాసం చాలా ఎక్కువ ఉందంటారా? వ్యత్యాసం పర్వాలేదు సార్. ఓకే, అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు లడ్డు బాగుందా? ఇప్పుడు బాగుంది, గతం కంటే ఇప్పుడు బాగుంది. స్మెల్ కూడా వెరైటీ బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నారండి? వెంకటగిరి నుంచి అండి. వెంకటగిరి నుంచి. లడ్డు ఎలా ఉంది ఇప్పుడు టేస్ట్? సూపర్ గా సార్, సూపర్ గా ఉంది. ఓకే, ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు ముందు ఏమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఫ్రెష్ గా బాగా మనకు అసలు చూస్తాను తినేయాలి అనే ఆనందంగా ఉంది. దేవుడికి పెట్టి తినాలి కాబట్టి ఎత్తుకొని పోతున్నాము. కాకపోతే లిమిట్ కి ఇస్తున్నారు, కొంచెం పెంచి అందరికి అందుబాటులో కొంచెం చేస్తే బాగుంటది. ఒక టోకన్ కి 2 లడ్లు 4 లడ్లు ఇస్తున్నారు అంతే. కాకపోతే కొన్ని పెంచి ఎక్కువ కావాలంటే పక్కన వాళ్ళకి, బంధువులకి, ఎవరికైనా మనం ప్రసాదం పంచాలంటే కూడా కానీ దొరకట్లేదు. కానీ అది ఒక అవకాశం దేవుడు వాళ్ళకి కల్పించాలి. ఓకే, తిరుమల శ్రీవారి దర్శనానికి మీరు అనునిత్యం ఇక్కడికి వస్తూ ఉంటారా? వస్తా ఉంటాను సార్. 4 నెలలకి, ఒక 6 నెలలకి, సంవత్సరానికి. ఇప్పుడు రేపు బుక్ చేసుకున్నాం దీనికి కూడా. పోయిన ఏడాది వచ్చారా? వచ్చాం. పోయిన ఏడాది లడ్డు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అది చెప్పాలంటే అప్పుడు 2వ రోజు తిందామంటే స్మెల్ వచ్చేసేది. ఇప్పుడైతే 4 రోజులు పెట్టినా కూడా బాగుంది. బాగుంది. రుచి బాగా ఎక్సలెంట్ సార్. మీరు కూడా తిని చూడండి. మీరికే ఇస్తాం చేతికి, మీరే తిని చూడండి. పరిమాణం ఎలా ఉంది, అంటే సైజు కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది? సైజు నాకు అంతగా ఐడియా రావట్లేదు. ఒకేలాగుండి అనిపిస్తాను సైజు మాత్రం, కానీ టేస్ట్ మాత్రం బాగుంది. వాసన చెప్పండి, అంటే గతంలో అసలు వాసన చూస్తే అంత వాసన వచ్చేది కాదు అనేది కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అవును, ఇప్పుడు మన గుడి కాదు కదా, ఆంజనేయ స్వామి గుడి దగ్గర మనం ఉన్నామంటే ఈ స్మెల్ వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది వరకు తయారు చేసే పక్కకు వస్తే దాకా వాసన తెలియదు. అది ఇప్పుడు మాత్రం అది మాత్రం పక్కాగా ఆంజనేయ స్వామి కూడా గుడి కాడ నిలబడుకొని మీరు చూడండి, ఖచ్చితంగా వాసన వస్తుంది.